ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు హీరో నాగార్జున. భార్య అమలతో కలిసి జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్లిన నాగ్ అఖిల్ వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. ఇక దీనికి సంబంధించి కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు హీరో నాగార్జున. భార్య అమలతో కలిసి జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్లారు నాగార్జున. అఖిల్ వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. ఇక కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ఇక జూబ్లీ హిల్స్ నివాసంలోని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అటు నాగార్జున దంపతులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఇక అఖిల్ ఎవరైతే నాగార్జున చిన్న కుమారుడు ఉన్నారో అతని వివాహ వేడుకకు రావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో అఖిల్ వివాహాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. వివాహ వేడుకకు సీఎం రేవంత్ దంపతులు రావాలని చెప్పి కూడా నాగార్జున దంపతులు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిన్న జూబ్లీ హిల్స్ నివాసంలో ఆయన్ని ఆహ్వానించడం కూడా జరిగింది. ఇక దీని తర్వాత అటు నాగార్జున దంపతులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ కాసేపు మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే అఖిల్ పెళ్లికి సంబంధించి కూడా నిశ్చితార్థం జరగటం, పెళ్లి ఫిక్స్ అవటం మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ పెళ్లికి రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు నాగార్జున సభ్యులు, కుటుంబ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నాగార్జున దంపతులు. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, అఖిల్ వివాహ వేడుకకి రావాలని ఆ సీఎం రేవంత్ ని ఆహ్వానించినట్టు తెలుస్తుంది నాగార్జున దంపతులు. అయితే ఎప్పుడు వివాహం అనేది తెలియాల్సింది మనకి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు వివాహం అఖిల్ది, రేవంత్ ఏ విధంగా స్పందించారు? అక్కినేని నాగార్జున హీరో ఈ రోజు జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెళ్లి అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వాన పత్రిక అందించడం జరిగింది. సినీ నటుడు నాగార్జున దంపతులు అమలతో పాటు కలిసి వెళ్లారు. అది ఇటీవల కాలంలో కూడా అఖిల్ వివాహం నిశ్చితార్థం అయిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఫోటోలు బయటికి విడుదలైన పరిస్థితి. కానీ త్వరలోనే వివాహం ఉన్న నేపథ్యంలో కూడా వివాహానికి హాజరు కావాలని కూడా ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. అయితే ఈ వివాహానికి సంబంధించి కూడా కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించాడు. ఇక ఇటీవల కాలంలో మిస్ వరల్డ్ పోటీల్లో కూడా రీసెంట్ గా చౌమెల్ల ప్యాలెస్ లో కూడా ఒకే టేబుల్ పైన నాగార్జున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కనిపించడం జరిగింది. అంటే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఎన్కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో కొంత గ్యాప్ ఉందని అందరూ భావించారు. కానీ నాగార్జున ఆ తర్వాత చౌమెల్ల ప్యాలెస్ లో మిస్ వరల్డ్ కార్యక్రమం సందర్భంగా కూడా ఒకే టేబుల్ పైన కూర్చొని కూడా కనిపించినటువంటి సందర్భం. మరోసారి నేరుగా నాగార్జున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికే వెళ్లి అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వాన పత్రిక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఈ వివాహానికి సంబంధించి ముఖ్యమంత్రి దంపతులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. కానీ ఎప్పుడు వివాహం అనేది కూడా తెలియాల్సి ఉంది. అదే ఈ కొద్ది రోజుల్లోనే అఖిల్ వివాహం హైదరాబాద్ లోనే జరుగుతున్నట్టుగా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ వాసు.